మరియు యోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలను చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోడని జనులకు ఆజ్ఞాపించెను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మీతోనూ నాతోనూ సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతోమంది అద్భుత కార్యాల కోసం ఎక్కడెక్కడో పరుగులు తీస్తున్నారు. అక్కడ అద్భుతం జరుగుతుందని, ఇక్కడ అద్భుతం జరుగుతుంది, ఆ మందిరంలో అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతాల కోసం మీరు పరుగులు తీస్తున్న వారికి దేవుడు ఒక మంచి సూచనగా ఇస్తున్నాడు. ఏమంటే, మరియు యెహోషువ, రేపు మీ మధ్య ఒక అద్భుత కార్యం చేయాలని యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున మీరు అద్భుత కార్యాల కోసం ఎక్కడో పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే పరిశుద్ధత. మీరు పరిశుద్ధపరచుకొనుడి అంటున్నాడు. మీరు ఎందుకంటే దేవుడి పిల్లలు, ఆయన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. ఆయన పిల్లలు ఎలా ఉండాలి? పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మీరు ఎంత ప్రార్థన చేసినా, వాక్యము చదివినా, దేవుని ఆరాధించినా, దేవుని స్తుతించినా, మీరు మాత్రం పరిశుద్ధత లేకపోతే మీకున్న ఆశీర్వాదాలు సాతాను దొంగిలించుకెళ్ళిపోతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అద్భుత కార్యాల కోసం మీరు అక్కడికి ఇక్కడికి పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మీ మధ్య చేయటానికి ఎక్కడ 2-3 నా నామం కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్న దేవుడు మీ మధ్యనే ఉన్నాడు. అక్కడికి పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మీ మధ్యనే ఉన్నాడు. మీ కుటుంబ సహితంగా దేవుని సన్నిధానంలో మోకరించే దేవుని అడిగినప్పుడు ఒక అద్భుతం చేస్తాడు. కానీ అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధత. మీ పరిశుద్ధత దేవుని చూస్తున్నాడు. మిమ్మల్ని రాళ్ళు రప్పలు మొయ్యమంటలా, నాకు ధనము అది కావాలని దేవుడు అడగట్లేదు. ముందుగా మీరు పరిశుద్ధపరచుకోండి. మీ హృదయం అనే దేవాలయంలో నేను నివసిస్తున్నాను. నా ఆలయాన్ని పాడు చేస్తే మీ దేహాన్ని పాడు చేస్తానని యోహాను సువార్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈరోజు వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నారా? దేవునికి అయిష్టం లేని క్రియలు చేస్తున్నారా? దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే అందుకే అంటున్నాడు, మీరు కొలసీలు రాసిన పత్రికలో రాయబడి ఉందిగా, శరీర ఈచ్ఛలను చంపివేయని అంటున్నాడు. ఏ శరీరం అనే దేవాలయాన్ని పాడు చేస్తున్నారో మీ హృదయంలో దేవుడు ఉన్నాడని గ్రహించండి. ఈరోజు తాగుళ్లకు, వ్యసనాలకు, వీటికి నీ శరీరాన్ని అప్పచెప్తున్నావా? పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నావా? సాతాను నిన్ను నరకంలోనికి లాగటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించి శరీర ఈచ్ఛలు విడిచిపెట్టు. ఈరోజు దేవుడు నీ కోసమే, ఆయన పరిశుద్ధుడు. కోట్లాది దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న మహిమ సింహాసనాన్ని నీ కోసమే వదిలి వచ్చేశాడు. ఎందుకంటే మీరు పరిశుద్ధత నేర్పిస్తాకే ఈ లోకానికి వచ్చాడు. పెంటకుప్పల వారిని సైతము నా యొక్క రాజ్యంలోనికి పంపడానికే వచ్చానంటున్నాడు దేవుడు. ఈ రోజున మనం ఎందుకు పనికిరాని వాళ్ళం, ఏ యోగ్యత లేని వాళ్ళం? ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆయన పాదాల కింద ఒక ఇసుక రేణువు లాంటి వాళ్ళం మనం. ఆయనను ఆ ఇసుక రేణువును కూడా ప్రేమిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు! ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుడి నామాన్ని అన్ని జనులు అవమానపరిచే జీవితం నీకొద్దు. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధమైన జీవితం జీవించండి. మీ పరిశుద్ధమైన జీవితమే మీకు ఒక అద్భుత కార్యం చేయగలుగుతుంది. అయ్యా, నేను 6 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా పరిస్థితి మారట్లేదు. నీలో ఏదో లోపం ఉండటం వల్లే నీలో ఏ పరిశుద్ధతను కోల్పోతున్నావో నీ కన్నులకు నిబంధన చేసుకున్నాడు యోబు. నువ్వు అలాగే యోబు వలె నిబంధన చేసుకుంటున్నావా? నీ కన్నులను, ఈ దేహాన్ని పాడు చేసే నీ కన్నులను ఎలా చూసుకోవాలంటున్నాడు దేవుడు మాట్లాడుతున్న. ప్రియ దేవుని బిడ్డ, ఎంతో కాలం నుంచి అయ్యా నా గర్భఫలం లేదు, నీ గర్భఫలాన్ని దేవుడు చూడాలంటే నీ పరిశుద్ధత జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించు. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఒక్కసారి దేవుడిని ఆలోచించు. దేవుడు మీ గురించే ఎంతో ప్రయాసపడ్డాడు. అయ్యా, ఆ ముళ్ళ కిరీటం మీకోసమే ఆ బాధను అనుభవించాడు. ఎంతో వేదన, భయంకరమైన ఒక ముళ్ళు దిగితేనే కాళ్ళు అల్లాడిపోతాం. అలాంటి శిరస్సు పైన ముళ్ళును గుచ్చి అవమానాలు పరిచి ఎవరి కోసం? మీకోసమే. ఎందుకు? నేను పరిశుద్ధుని, నా బిడ్డలు కూడా పరిశుద్ధంగా జీవించాలి, మచ్చ డాగు లేకుండా జీవించాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడమ్మా. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. యేసయ్య పడిన శ్రమను ఒక్కసారి, ఆయన చేసిన శ్రమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.
ఆ శ్రమను వ్యర్థపరిచేవాడుగా నువ్వు ఉంటున్నావా? దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఎవరు నన్ను చూడలేదులే, నా పాపాన్ని ఎవరు చూడలేదు అనుకుంటున్నావు. నిన్ను పాపాన్ని పడగొట్టాలని సాతాను నీ గుమ్మం వాకిటే పొంచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించండి. ఇక నుంచైనాను దేవుని యొక్క ఆలోచన చెప్పు నడుద్దాం. మేము ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాం మీకు అర్థమవుతుంది. ఒక్క ఆత్మ నశించిపోకూడదు. దేవుడే ఆ పరలోకాన్ని నుంచి దిగి వచ్చేసాడు, నిన్ను ప్రేమించాడు. అలాగే మీరు ఎంతమంది నశించిపోతున్నారు నాకు తెలియదు. మీకున్న బాధలేంటో నాకు తెలియదు, మీకున్న ఇబ్బందులేంటో నాకు తెలియదు, కానీ దేవుని తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, కావాలని మీ పట్ల చేయాలని ఆశపడుతుంది. నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, సమస్తం మీకు దొరుకుతుందని దేవుడే చెప్తున్నాడు. అయినా మీరు పరిశుద్ధమైన జీవితం జీవించకుండా మీరు ఏం సాధించగలరు? మీరేం సాధించలేరు. మీ పరిశుద్ధమైన జీవితం దేవునికి అప్పగించండి. నాకు విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి అంటున్నాడు. అనగా ఆయన హృదయంలో నలిగిపోతున్న వారిని చూస్తున్నాడనే అర్థం. కానీ మీరు నలిగిపోవటం దేవుడికి ఇష్టం లేదు. నరకములు, అగ్ని ఆరదు, పురుగు చావని స్థలంలోకి వెళ్ళటానికి దేవుడికి ఇష్టపడతలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు మీ మనసులో మార్చుకొనండి, మీ హృదయాలు మార్చుకొనండి. అశ్లీలమైన దృశ్యాలు చూడక మీ కన్నులకు నిబంధన చేసుకోనండి. దేవుడు రాకడ దగ్గరలో ఉన్నామమ్మా. దేవుడు ఎందుకంటే మేము ప్రయాసపడేది మాకు లాభాలు వస్తాయని కాదు, వాటి కోసం కాదు. దేవుని రాకడ దగ్గరగా ఉన్నది. ఈ వాక్యాన్ని వినైనా కొంతమంది రక్షించబడతారని, కొంతమంది అయినా దేవుని వైపు తిరుగుతారని, దేవుని వైపు నడుస్తారని ఆశతో ఈరోజు వాక్యాలు తయారు చేస్తున్నామమ్మా. ఒక్కసారి ఆలోచించండి. ఎంతో ప్రయాసపడుతున్నాడు దేవుడు యొక్క కన్నీటిని నాట్యంగా, ఈరోజు మన కన్నీటిని నాట్యంగా మార్చాలనుకున్నారు. కాదు, మీరే దేవుని ఏడిపించేవారుగా ఉంటున్నారు. దేవుని ఏడిపించేవారు మీరు ఎలా దేవునికి దగ్గర అవుతారమ్మా? మిమ్మల్ని సాతాను ఉచ్చులో వేశాడమ్మా. శరీర ఈచ్ఛలనే ఉచ్చులో వేశాడు. ఇదిగో మోషే అంటున్నాడు, శరీరం బలహీనమైపోయిన ఆత్మ బలం కలిగింది అంటున్నాడు. మన నాసికరంధ్రలో దేవుని యొక్క ఆత్మను ఊదాడమ్మా. ఆ ఆత్మ ఘోషిస్తుంది. మీరు నిద్రపోతున్నారు కానీ ఆత్మ ఏడుస్తుంది. దేవా, నాతో ఈ శరీరంతో పాటు నేను ఎక్కడ నరకానికి వెళ్ళిపోతానో బాధపడుతుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన యెడల మీకు క్షమాపణ కలగదు తల్లి. ఒక్కసారి తండ్రి, ఒక్కసారి ఆలోచించు. సహోదరుడా, అయ్యా, చిన్న బిడ్డలు, ప్రతి ఒక్క ముసలివాళ్ళు, ప్రతి ఒక్కరు ఆలోచించండి. దేవుడు మీ పట్ల అద్భుత కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు మీ పట్ల కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. మీరు పరిశుద్ధమైన జీవితం జీవించకపోతే మీరు దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. ఆనాడు అవ్వాదములు ఆజ్ఞ అతిక్రమించారు కనుక వారు చావును కొని తెచ్చుకున్నారు. ఈరోజు నరకాన్ని మనం కొని తెచ్చుకునేటట్టు ఉండకూడదు. అయ్యా, ఇక్కడికైనా మీరు మారండి. దేవుని వాక్యాన్ని ఈరోజు వింటున్న ప్రతి ఒక్కరు మార్పు పొందులాగిన సహాయం చేయమని దేవుణ్ణి అడుగు. మీరు కూడా మీ వంతు వాక్యాలు విని ఆ వాక్యాలను ప్రతి ఒక్కరికి పంచండి, షేర్ చేయండి. ఫోన్ల ద్వారా లోకంలో వాటిని చూడక ఈ ఫోన్ల ద్వారా దేవుని మహిమపరచండి. మీ నామానికి, దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు ఒక్క ఆత్మ రక్షిస్తే పరలోకంలో ఎంతో సంతోషం ఏర్పడుతుంది. కనుక మీరు ఒక్కసారి ఆలోచించేయండి. ఈ వీడియోని స్కిప్ చేసే ముందు ఒక్కసారి పరిశీలించండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి, కానీ ఒక్కసారి ఎవరికైనా షేర్ చేయండి అమ్మ. దేవుని వాక్యం అమ్మ. ఆదియందు వాక్యమే దేవుడు, కృపాసత్య సంపూర్ణుని దేవుడు మన కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసని వ్యర్థం చేయక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.